థర్డ్ స్లైడ్ నుంచి పెట్టండి మహేంద్ర. హిస్టరీ కూడా అయిపోయిన తర్వాత పెట్టండి. దాని తర్వాత ఇది కూడా కాదు, నెక్స్ట్ వన్ పెట్టండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన సెట్స్ బేసిక్ డెఫినేషన్స్ అవన్నీ తెలుసుకున్న తర్వాత వన్స్ వీఆర్ థరో విత్ ద డెఫినేషన్స్ వీ కెన్ డూ ద చాప్టర్ ఆన్ అవర్ ఓన్. ఓకే, సెట్స్ అంటే ఏంటి? సెట్స్ మస్ట్ బి వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అంటే ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ గనక సాటిస్ఫై చేస్తే ఆ ఎలిమెంట్స్ అన్ని ఆ సెట్ లో ప్రాపర్టీ అవుతాయి అన్నమాట. ఆ ప్రాపర్టీ అవి ఎలిమెంట్స్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అది ఆబ్జెక్ట్ వచ్చి ఎలిమెంట్స్ అంటారు. ఈచ్ ఎలిమెంట్ ఈస్ divided by a separated by a comma, and the whole set is represented in the form of a curly brackets use chestam. Set is well defined if we can tell whether a particular object is an element of that set. If మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఆ సెట్ లో ఉండాలి అంటే కండిషన్ సాటిస్ఫై చేస్తే దట్ బిలాంగ్స్ టు ద సెట్. నెక్స్ట్ వన్ పెట్టండి మేడం. మహేంద్ర, మేడం చెప్పండి మేడం. నెక్స్ట్ వన్ పెట్టండి. ఓకే మేడం. ఒక 10 minutes స్లైడ్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. సెట్ నోటేషన్ వచ్చి క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తారమ్మా. ఎలిమెంట్స్, అందులో ఉండే ఎలిమెంట్స్ మాత్రం స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేయాలి. ఆ క్యాపిటల్ ఏలో ఎలిమెంట్స్ ఎలా రిప్రజెంట్ చేసాను చూడండి. ఏ, స్మాల్ బి, స్మాల్ సి అండ్ స్మాల్ డి. ఈచ్ ఆర్ సెపరేటెడ్ వన్ బై కామా అండ్ ద హోల్ ఈస్ కంప్లీటెడ్ బై అ కర్లీ బ్రాకెట్స్ అన్నమాట. సపోజ్ మనం బి అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ సెట్ లో ఉంది కాబట్టి బి బిలాంగ్స్ ఏ అని ఎందుకు రాసాం? బికాస్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఆర్ బి ఈజ్ ఇన్ ఏ అని కూడా అనొచ్చు. సపోజ్ అదే మనం ఎఫ్ అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఎఫ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎఫ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఏంటి? ఎఫ్ ఇస్ నాట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ఎఫ్ ఇస్ నాట్ ఇన్ ఏ. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. We can represent a set in two forms. What are they? Roster form or set builder form. మనం జనరల్ గా రోస్టర్ ఫామ్ కి అనదర్ నేమ్ ఏంటి? టాబులర్ ఫామ్. రోస్టర్ ఫామ్ లో జనరల్ గా ఎలిమెంట్స్ అన్ని రిప్రజెంట్ చేయడానికి జనరల్ గా ఎలిమెంట్స్ అన్ని వాడతాం. కానీ సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాస్తామంటే ఆ సెట్ ని బిల్డ్ చేసుకునేలాగా మనకే వీలుగా ఉండేలాగా సెట్ ని బిల్డ్ చేసుకునే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ అ సెట్ బిల్డ్ చేసుకునేలాగా ఉంటుంది అన్నమాట సెట్ బిల్డర్ ఫామ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఓవెల్స్ అన్ని. అదే రోస్టర్ ఫామ్ లో ఏం చేసాం? ఆ ఓవెల్స్ ఏంటనేవి ఆ సెట్ లో రిప్రజెంట్ చేసాం అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఇందులో సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాసాం? అది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. అవి ఎలా ఉండాలి? 0 కన్నా ఎక్కువగా, 15 కన్నా తక్కువగా, దానికి ఈక్వల్ గా ఉండాలి అని. ఓకే, వాట్ ఆర్ దోస్ నెంబర్స్? రోస్టర్ ఫామ్ లో నెంబర్స్ డైరెక్ట్ గా రాస్తాము. 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ 15 వచ్చి నెక్స్ట్ వన్ సెట్ బిల్డర్ ఫామ్ లో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ క్యూబ్ నెంబర్. క్యూబ్ నెంబర్ ఎలా ఉండాలి? 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 100. రాస్టర్ ఫామ్ లో ఎలా అవుతుంది? 1 స్క్వేర్ వచ్చి 1, 2 క్యూబ్, ఇట్ ఇస్ అ క్యూబ్ నెంబర్ కదమ్మా. 1 క్యూబ్ వచ్చి 1, 2 క్యూబ్ ఎంత? 3, అలాగే 3 క్యూబ్ 27 అండ్ 4 క్యూబ్ ఇస్ 64. ఎక్కడి వరకు నెంబర్స్ తీసుకోవాలి? క్యూబ్ నెంబర్స్ 100 వరకు తక్కువగా ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే మనం 5 క్యూబ్ తీసుకున్నాం అనుకో, 5 క్యూబ్ వచ్చి ఎంత అవుతుంది? 125. కాబట్టి అది గ్రేటర్ దెన్ 100 కదమ్మా. అందుకే మనం ఆ సెట్ లో తీసుకోలేదు. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర.
మహేంద్ర అమ్మ ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్స్ మనకి సెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటి? ఎంప్టీ సెట్. ద సెట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ అన్ ఎంప్టీ సెట్. అదే సెట్ ని వాయిడ్ సెట్ అని అనొచ్చు, నల్ సెట్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ లెస్ దాన్ 0. హోల్ నెంబర్ సెట్ స్టార్ట్ అయ్యేది 0 నుంచి. 0 కన్నా లెస్ దాన్ నెంబర్స్ ఏవైనా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఆ సెట్ ఏమవుతుంది? ఎంప్టీ సెట్ అన్నమాట. Next example చూడండి. let a is equal to x such that 2 less than x less than 3 and x is a natural number. 2 కి 3 కి మధ్యలో natural number అంట. ఉంటాయా natural numbers? natural numbers ఉండవు. we can have rational numbers ఉంటాయి కానీ natural numbers 2 కి 3 కి మధ్యలో natural number అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి that set is an empty set. నెక్స్ట్ వన్ చూడండి. let b is equal to x such that x is a composite number less than 4. what is a composite number? ప్రైమ్ నెంబర్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్సే. అంటే ఎనీ నెంబర్ విచ్ ఇస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఎక్స్ ఈజ్ అ కాంపోజిట్ నెంబర్ లెస్ దాన్ 4. 4 కన్నా తక్కువగా కాంపోజిట్ నెంబర్ అనేది ఉండదు. కాబట్టి దట్ ఈస్ ఆల్సో అన్ ఎంప్టీ సెట్. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ వచ్చి the set contains only one element. set containing only one element. 0 అయి ఉండొచ్చు, అది a అయి ఉండొచ్చు, b అయి ఉండొచ్చు. కానీ అందులో ఆ సెట్ లో ఎలా ఉండాలి? ఓన్లీ ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. ఓన్లీ వన్ ఎలిమెంట్. a singleton set is a set containing exactly one element మాత్రమే ఉంటే దాన్ని ఏ సెట్ అంటాం? సింగిల్టన్ సెట్. ఎగ్జాంపుల్ b is equal to x such that x is an even prime number. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 2 is an ఈవెన్ ప్రైమ్. ఎందుకు? దానికి వచ్చి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ దే? 1 and 2 మాత్రమే ఫ్యాక్టర్స్. కాబట్టి అది ప్రైమ్ నెంబర్. దట్ సెట్ కంటైన్స్ ఓన్లీ 2 అనే ఎలిమెంట్ మాత్రమే ఆ సెట్ లో ఉంది. కాబట్టి ఆ సెట్ ఏంటి? సింగిల్టన్ సెట్. నెక్స్ట్ a is equal to x such that x is neither prime nor composite. మనకి ప్రైమ్ కాంపోజిట్ కానీ నెంబర్ ఏంటి? 1. 1 is neither prime nor composite. ఎందుకంటే దాని ఫ్యాక్టర్ వచ్చి ఇట్ సెల్ఫ్ 1 అని అనుకుంటాం కదా ప్రైమ్ నెంబర్స్ కి. కానీ 1 కి మాత్రం ఓన్లీ 1 ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అది ప్రైమ్ నెంబరు కాదు, అలా అని కాంపోజిట్ నెంబరు కాదు. కాబట్టి అందులో ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఏంటి? 1 అన్నమాట. ఆ సింగిల్టన్ సెట్ లో ఓన్లీ 1 ఎలిమెంటే ఉంటుంది. 1 ఎలిమెంట్ అంటే నెంబర్ 1 ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ అ సింగిల్టన్ సెట్. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. కార్డినల్ నెంబర్ అమ్మ. వాట్ ఈస్ అ కార్డినల్ నెంబర్? ఇప్పుడు సపోజ్ ఒక సెట్ లో మనకి బోల్డ్ అని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేయగలిగాము అంటే ఆ నెంబర్ ఏదైతే నెంబర్ వస్తుందో కౌంట్ చేశాక దాన్ని కార్డినల్ నెంబర్ అన్నమాట. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అ సెట్ ఈస్ కాల్డ్ అ కార్డినల్ నెంబర్. హౌ ఈస్ ఇట్ డినోటెడ్? n ఆఫ్ a గా డినోట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ఏ సెట్ లో 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు అందులో కౌంట్ చేస్తే ఏముంటాయి? 1 2 3 4 5. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? అందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి n ఆఫ్ a వచ్చి 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. Basing on this cardinal number, a set can be classified into 2 types, Nana. That is finite set or infinite set. If we can count the number of elements in a set, that is called a finite. Finite ante enti? Able to count annamata. Manam count cheyagaligamu ante adi finite set. If we are not able to count that set, that is an infinite set. The set of days in a week is a finite set. Enduku? వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 days ఉంటాయి. కౌంట్ చేయగలిగాం కదా, కాబట్టి అది ఫైనైట్ సెట్. ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఇస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. హోల్ నెంబర్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 అండ్ సో ఆన్ అలా ఉంటూనే ఉంటాయి. కాబట్టి we are not able to count that set. That's why it is called as an infinite set. Finite set and infinite set. Next one పెట్టండి మహేంద్ర. అమ్మ 2 సెట్స్ ని ఈక్వలెంట్ సెట్స్ అని ఎప్పుడు అంటాం?
ఇందులో ఒక సెట్ ఏ అనే సెట్ తీసుకున్నాం, బి అనే సెట్ తీసుకున్నాం. అందులో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, సపోజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 5 ఎలిమెంట్స్, ఏ సెట్ ఈస్ హ్యావింగ్ 5 ఎలిమెంట్స్ అండ్ బి సెట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 5 ఎలిమెంట్స్. ఇందులోని 5 ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి, అందులో కూడా 5 ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఈక్వలెంట్ సెట్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఈక్వలెంట్ సెట్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అండ్ స్మాల్ డి. అండ్ బి అనే సెట్లు ఏమున్నాయి? 1 2 3 అండ్ 4. ఏబిసిడీలు ఎన్నమ్మా? 4. అలాగే 1 2 3 4 కూడా ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? కార్డినల్ నెంబర్ ఎంత అవుతుంది? బి కి 4 అవుతుంది. ఏ సెట్ కి కార్డినల్ నెంబర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయ్యింది కదా. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి? కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. అలాగే ఎన్ ఆఫ్ బి అంటే ఏంటి? కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయ్యింది. కాబట్టి దాన్ని ఏమంటాం? ఈక్వలెంట్ సెట్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 2 sets are equal, those sets are called as equivalent sets. How are they represented? చూడండి, ఏ 3 పెట్టాలమ్మా. 3 lines ఉండి ఈక్వలెంట్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు బి అని. దాన్ని ఎలా చదవాలి? ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి అని చదవాలి. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఒక సెట్ ఏ లో 1 2 3 ఉండి అదే బి సెట్ లో కూడా 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ అవ్వాలి, అలాగే ఆ ఎలిమెంట్స్ కూడా సేమ్ అవ్వాలి. కాబట్టి దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఈక్వలెంట్ సెట్. ఇప్పుడు చూడండి, ఆ సెట్ ఏ లో 1 2 3 తీసుకున్నాం, అలాగే సెట్ బి లో 3 1 2 అని తీసుకున్నాం. కాబట్టి రెండిట్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్. ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏంటంటే ఆ ఎలిమెంట్స్ కూడా సేమ్, దే ఆర్ ద సేమ్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ ఈక్వల్ సెట్. ఈక్వివాలెంట్ సెట్ కి ఈక్వల్ సెట్ కి డిఫరెన్స్ చూడండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక సేమ్ అయితే అది ఈక్వలెంట్ సెట్ అవుతుంది. అదే ఈక్వల్ సెట్ అవ్వాలి అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి, ఓకే, సేమ్ గా ఉండాలి. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి గా రాయొచ్చు దాన్ని. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. నెక్స్ట్ వచ్చి సబ్సెట్ అమ్మా. ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ వచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ సర్కిల్లో చూడండి నాన్న, ఇలాంటి డయాగ్రామ్స్ ని వెన్ డయాగ్రామ్స్ అంటారు. ఈ వెన్ డయాగ్రామ్ చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఏలో 1 ఉంది, 2 3 కూడా ఏలోనే ఉంది కదా, 4 5 6 7 చెప్పుమా. మేడం ఈక్వల్ సెట్స్, మనం ఈక్వల్ సెట్స్ లో దాంట్లో ఇప్పుడు 1 2 3 ఉంటే ఈ పక్క కూడా అది 1 2 3 నే ఉండాలని చెప్పారు కదా మేడం. అవును. ఒకవేళ ఏలో 1 2 3 4 ఉండి బిలో 1 2 3 ఉంటే అప్పుడు ఏమవుతుంది మేడం? అది ఈక్వల్ సెట్స్ అవ్వదమ్మా. ఈక్వల్ అంటే ఏంటి? అందులో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి నీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ అవ్వట్లేదు కదా అక్కడ, అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ముందు సేమ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి, అందులో 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ ఫస్ట్లీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఈక్వలెంట్ సెట్ అవ్వలేదు. దెన్ హౌ ఇట్ విల్ బి ఈక్వల్ సెట్? ఈక్వల్ సెట్ అవ్వదు కదా. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్ చందన? అండర్స్టాండ్. ఒకవేళ అది ఏమవుతుంది? ఈక్వల్ కాకపోతే అది సబ్సెట్ అవుతదమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు, అదే అవుతుంది అది. ఇప్పుడు బిలో 1 2 3 అని ఉందనుకో, ఏలో వచ్చి 1 2 3 4 అని ఉందనుకో, బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే బి అనేది అందులో వచ్చిన సెట్ అన్నమాట, చిన్ని సెట్ అన్నమాట. బి అనేది ఏంటి? బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఆ సెట్ ఏలోంచి బి వచ్చింది అని. ఇప్పుడు ఏలో వచ్చి 1 2 3 4 తీసుకున్నాం, బిలో వచ్చి 1 2 3 మాత్రమే తీసుకున్నాం. తీసుకుంటే ఏమైంది? ఏలోంచి వచ్చిన సబ్సెట్ అది, ఓకే, సబ్సెట్ అవుతుందమ్మా అది. ఇప్పుడు ఇదే చెప్తున్నాను, బి ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 నుంచి 11 వరకు ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 12 వరకు ఉన్నాయి. కానీ బిలో ఎలిమెంట్స్ వచ్చి ఏంటి?
3, 4, 7, 8 and 11. ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి బి అనేది ఏమవుతుంది, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అనాలి. సబ్సెట్ అంటే ఏంటి, చిన్ని సెట్ అన్నమాట. ఏ నుంచి వచ్చిన చిన్ని సెట్ ని ఏమంటాం, సబ్సెట్ అని అంటాం. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు, B is the subset of A. బి ఈజ్ ద Subset of A. సబ్సెట్. ఒకసారి ఉండండమ్మా. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ గా రాయొచ్చు. ఇస్ ఇట్ విజిబుల్ నాన్న? Yes, madam. నెక్స్ట్ వన్. మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. మహేంద్ర ఇక్కడ చూడండి అమ్మా, ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అయింది కదా. బి అనే సెట్ లో ఏ సెట్ ఉంది కాబట్టి ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. అప్పుడు బి సెట్ ని ఏమనొచ్చు, పవర్ సెట్ అనొచ్చు. బి ఈజ్ ద పవర్ సెట్ ఆఫ్ ఏ. ఎందుకంటే బి నుంచి ఏ తీసుకున్న రివర్స్ నేమ్ పిలుస్తాము అని. ఏని సబ్సెట్ అయింది అనుకోండి, బి సెట్ ని ఏమంటాం, పవర్ సెట్. ఆ సెట్ నుంచి ఏ తీసుకున్నాం కాబట్టి బి అనేది పవర్ సెట్ అవుతుంది, ఏ అనేది సబ్సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. యూనివర్సల్ సెట్. ఇప్పుడు చూడండి అమ్మా, న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నా, హోల్ నెంబర్స్ తీసుకున్నా, రేషనల్ నెంబర్స్ తీసుకున్నా, ఇవన్నీ ఎందులో ఉంటాయి, రియల్ నెంబర్స్ లో ఉంటాయి. కాబట్టి ఆ రియల్ నెంబర్స్ ని యూనివర్సల్ సెట్ అంటాం అనమాట. యూనివర్సల్ సెట్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అండర్ కన్సిడరేషన్ ఇన్ అ గివెన్ డిస్కషన్. ఏదైనా ఒక డిస్కషన్ లో మనం ఒక సెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బోల్డ్ అనే సబ్సెట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు యూ చూడండి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ అండ్ జే. అందులోంచి మనం ఏ సెట్ రాసాం. ఏ సెట్ లో ఏమేమి ఉన్నాయి, ఏ, బి అండ్ సి. బి సెట్ లో అలాగే సి మనం మోలార్స్ ఉంటాయి. ఆ ఇన్సిజర్స్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. కెనైన్స్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. ప్రీ మోలార్స్ అనేది ఒక సబ్సెట్. అలాగే మోలార్స్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. కానీ మొత్తం టీత్ అనేది యూనివర్సల్ సెట్ అవుతాయి. ఎందుకంటే ఆ టీత్ లోంచి ఇన్సిజర్స్ అంటే ఏంటి, కెనైన్స్ అంటే ఏంటి, ప్రీమోలార్స్ అంటే ఏంటి, మోలార్స్ అంటే ఏంటి అనేది చూస్తున్నాం. కాబట్టి దాన్ని మొత్తం హోల్ టీత్ ఏమంటాం, యూనివర్సల్ సెట్ అవుతుంది. మిగతావన్నీ సబ్సెట్స్ అవుతాయి. అర్థమైందమ్మా? అలాగే మనం నెంబర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు న్యాచురల్ నెంబర్స్ తో స్టార్ట్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ తర్వాత హోల్ నెంబర్స్ తర్వాత ఇంటిజర్స్ తర్వాత రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, రియల్ నెంబర్ సెట్ లో ఉంటాయి. ఆ రియల్ నెంబర్ సెట్ ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. మిగతా నెంబర్ సెట్ అన్ని సబ్సెట్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. కాంప్లిమెంట్ ఆఫ్ అ సెట్. ఇప్పుడు సపోజ్ యూనివర్సల్ సెట్ లో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని తీసుకున్నాం. ఏ అనే సెట్ లో ఏబిసి మాత్రమే తీసుకున్నాం. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఏ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్ని అని. ఏ కాకుండా యూనివర్సల్ సెట్ లో ఇంకా ఏం మిగిలే, ఏబిసి కాకుండా ఏం మిగిలే, డిఈ, ఎఫ్, జి. జి వరకు కదా తీసుకున్నాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని. ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ కాకుండా ఏ కాంప్లిమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ రాసి పైన డాష్ పెడతాం అనమాట. అది ఈ బ్లూ కలర్ లో రిప్రజెంట్ చేసిన మొత్తం కాంప్లిమెంట్ అంటే ఇన్వర్స్ అన్నమాట, రివర్స్ రాయాలన్నమాట. ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ లో కాకుండా యూనివర్సల్ సెట్ లో ఉన్న మిగతా ఎలిమెంట్స్ అన్ని రాయగలిగాము అంటే అది ఏ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ పైన చిన్న డాష్ పెడితే దాన్ని ఏ కాంప్లిమెంట్ అని అంటాం. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర.
ఇప్పుడు A, B, C అని ఉంది. ఇది పవర్ సెట్. ఇందులోంచి మనం ఎన్ని పాసిబుల్ సెట్స్ అయితే రాయగలిగామో వాటి అన్నిటిని ఏమంటాము? పవర్ సెట్ అన్నమాట. A, B, C కి నల్ సెట్ ఒకటి రాయొచ్చు, సింగిల్టన్ సెట్ A రాయొచ్చు, సింగిల్టన్ సెట్ B రాయొచ్చు, సింగిల్టన్ C రాయొచ్చు. అలాగే 2 ఎలిమెంట్స్ కాంబినేషన్స్ తో రాయొచ్చు, AB, AC అండ్ BC. అండ్ 3 ఎలిమెంట్స్ కంటైన్ అయ్యే ఒక సెట్ కూడా రాయొచ్చు. దీన్ని పవర్ సెట్ అంటారు. ఇందాక సూపర్ సెట్ అమ్మ, సబ్సెట్ పవర్ సెట్ అన్నాను, సారీ నాన్న. సబ్సెట్ కి ఇన్వర్స్ ఏంటి? సూపర్ సెట్ అవుతుంది. ఇది వచ్చి పవర్ సెట్ అనాలి. ఓకేనా? పవర్ సెట్స్ ఎన్ని ఉంటాయి? ABCకి నల్ సెట్ ఒకటి, సింగిల్టన్ సెట్స్ రాయొచ్చు, డబల్ ఎలిమెంట్స్ తో రాయొచ్చు. ఎన్ని పాసిబుల్ ఎలిమెంట్స్ అయితే తీసుకొని సెట్స్ గా రాయగలుగుతామో అదంతా ఏమవుతుంది? పవర్ సెట్ అవుతుంది. అదంతా ఏమవుతుంది? పవర్ సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. ఇది చూడండి నాన్న, ఇది డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ సెట్ నాట్ డిస్జాయింట్ అంటే ఏంటి? డిస్జాయింట్ అంటే ఏంటి? అంటే 2 సెట్స్ ఎప్పుడైతే కామన్ గా ఏ ఎలిమెంట్ లేదో దాన్ని డిస్జాయింట్ అంటారు. అంటే జాయింట్ గా లేదు. దట్ ఈస్ నాట్ 2 సెట్స్ ఆర్ నాట్ జాయింట్. దెన్ దే ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్. నాట్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి? అవి జాయింట్ గా ఉన్నాయి. ఎందుకు? 7 అనే ఎలిమెంట్ C సెట్ లో ఉంది, అలాగే 7 అనే ఎలిమెంట్ D సెట్ లో కూడా ఉంది. కాబట్టి దాన్ని నాట్ డిస్జాయింట్ సెట్స్ అని అంటాం. ఓకే? ఆర్ జాయింట్ సెట్స్ అని కూడా అనొచ్చు సింపుల్ గా. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. ఇప్పటి నుంచి ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ఆపరేషన్ ఆన్ సెట్స్ అంటే ఇప్పుడు మనం రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఫండమెంటల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అలాగే సెట్స్ లో కూడా ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్లస్ అయితే ఎలా చేస్తామో, మైనస్ ఎలా చేస్తామో అలాగా ఈ సెట్స్ లో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. యూనియన్ అంటే చూడండి, U తో రిప్రజెంట్ చేస్తాం. యూనియన్ అంటే ఏం కాదు, సింపుల్ గా లిస్ట్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ వితౌట్ కామన్ ఎలిమెంట్స్. అంటే వితౌట్ కామన్ ఎలిమెంట్స్ అంటే సింగిల్ టైమే రాయాలి, వితౌట్ రిపిటేషన్ లేకుండా అన్ని ఎలిమెంట్స్ రాసాము అంటే దాన్ని A యూనియన్ B అని అనొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ A ఈజ్ ఈక్వల్ టు A, B, C, D అండ్ E. B అనే సెట్ లో ఏమున్నాయి? A, C, F, G అండ్ H. A లోని B లోని కామన్ గా ఎలిమెంట్స్ ఉన్నాయి A అండ్ C. A, C ఉన్నాయి. కాబట్టి A యూనియన్ B లో ఏం రాయొచ్చు? టోటల్ ఎలిమెంట్స్ ఆఫ్ A లోని B లోని అలాగే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ కూడా రాయాలి వితౌట్ రిపిటేషన్ అన్నమాట. ఏమొస్తాయి అప్పుడు? A, B, C, D, E, F, G అండ్ H. మనకి A, C రిపిటేషన్ ఉంది కదా అని 2 times రాయకూడదు. యూ హ్యావ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ది ఎలిమెంట్స్ వితౌట్ ఎనీ రిపిటేషన్. నెక్స్ట్ వన్ పెట్టండి మనం. యూనియన్ కి ఇంటర్సెక్షన్ కి కొంచెం డిఫరెన్స్ చూడండి అమ్మా. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ అనే అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ A అనే సెట్ లో 1, 3, 5 ఉంది, 2, 4 కూడా ఉంది. 1, 2, 3, 4 అండ్ 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ సెట్ లో. B అనే సెట్ లో 2, 4, 6, 8 అండ్ 10 ఉంది. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇంటర్ గా అంటే ఆ 2 ఎలిమెంట్స్ యొక్క కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అర్థమైందా? ఆ 2 సెట్స్ లో A అనే సెట్ లో ఏమున్నాయి? ఒకసారి పేపర్ తీసుకొని రాయండి. A అనే సెట్ లో 1, 2, 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. B అనే సెట్ లో 2, 4, 6, 8 అండ్ 10. ఆ 2 సెట్స్ లో కామన్ గా ఏమున్నాయి మనకి? 2, 4. ఇజంట్ ఇట్? 2, 4 ఉన్నాయి కదా. కాబట్టి A ఇంటర్సెక్షన్ B లో ఏమొస్తాయి? A ఇంటర్సెక్షన్ B అంటే రివర్స్ U రాయాలి. ఇంటర్సెక్షన్ A ఇంటర్సెక్షన్ B లో అంటే కామన్ గా ఉండే ఎలిమెంట్స్ A సెట్ కి B సెట్ కి కామన్ గా ఉండే ఎలిమెంట్ ని ఇంటర్సెక్షన్ అంటారు. A ఇంటర్సెక్షన్ B లో ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి? 2 and 4 సెట్ లో రాయాలమ్మా. కర్లీ బ్రాకెట్స్ పెట్టి 2 ని 4 ని కామాతో సెపరేట్ చేయాలి. ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? సెట్ రాసి 2,
4 అంతే. ఇంటర్సెక్షన్ వచ్చి కామన్ గా ఉండే ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. యూనియన్ లో మాత్రం రిపిటేషన్ లేకుండా అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. నెక్స్ట్ కమ్స్ ద డిఫరెన్స్ ఆఫ్ అ సెట్. డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు చిన్నప్పుడు సమ్స్ అవి చేస్తున్నప్పుడు 5 - 3 చేయాలనుకోండి. 5 పక్కన 5 డాషెస్ పెట్టుకొని, అదే 5 లైన్స్ పెట్టుకొని, 3 చేస్తున్నప్పుడు 3 లైన్స్ పెట్టుకొని, ఆ 3 లైన్స్ 5 లోంచి స్ట్రైక్ చేసేసి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో అవి రాసేవారు కదా. ఇది కూడా అంతే, సేమ్ అంతేనన్నా. ఇప్పుడు సపోజ్ ఏ అనే సెట్ లో 1 2 3 4 అని తీసుకున్నాం. బి అనే సెట్ లో 1 2 అనే తీసుకున్నాను. ఏ మైనస్ బి అంటే ఏంటి? బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలోంచి తీసేయాలి. తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇప్పుడు సపోజ్ బిలో 1 2 అనే కదా తీసుకున్నాం. అప్పుడు ఏలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఆ 1 2 తీసేయగా ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3 4 మాత్రమే మిగిలాయి. కాబట్టి ఏ మైనస్ బి వచ్చి ఏమవుతుంది? 3 4. సిమిలర్లీ ఇప్పుడు ఏ మైనస్ బి అంటే అలా రాస్తాం. అలాగే బి మైనస్ ఏ కూడా ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలోంచి తీసేసి బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి మహేంద్ర. ఇప్పుడు చూడండి నాన్న, గ్రీన్ కలర్ పార్ట్ అంతా కలర్ చేస్తుంది కదా. ఆ గ్రీన్ కలర్ పార్ట్ ఆ పైన ఉన్న రాసినవికి అప్లై అవుతాయి. యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్, అలాగే ఇంటర్సెక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ కూడా రాస్తాం. అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి, బి అక్కడ కట్ అయిందన్న. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఓన్లీ ఏదైతే కామన్ గా రిపీట్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం, విచ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద గ్రీన్ కలర్. ఓకే, నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏంటి? బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలోంచి తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. కాబట్టి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయగా మిగతా ఇదే కదా రిమైనింగ్ పార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏ మైనస్ బిగా రిప్రజెంట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ బి మైనస్ ఏ అంటే ఏంటి? బిలో ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయగా రిమైనింగ్ పార్ట్ వచ్చి ఈ గ్రీన్ కలర్డ్ పార్ట్. దీన్ని డిఫరెన్స్ ఆఫ్ బి మైనస్ ఏ, ఆర్ సింప్లీ వీ కెన్ రైట్ యాజ్ బి మైనస్ ఏ. నెక్స్ట్ వన్ పెట్టండి మహేంద్ర. నెక్స్ట్ వచ్చి చిన్న కాన్సెప్ట్ ఉందమ్మా. ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి. ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి అంటే ఏంటి అమ్మా? ఒకసారి బుక్ మీద నోట్ చేసుకోండి. ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అమ్మ ఇక్కడ రాయడం పాసిబుల్ కావట్లేదు, నేను జనరల్ గా చెప్తాను, మీరు నోట్ చేయండి. ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఓకే, మన ప్రీవియస్ స్లైడ్ లో చూసాం. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఈ సెట్ అంతా అని చెప్పాను కదా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నాన్న? క్యాన్ యూ సీ దిస్ వన్? ఏ మైనస్ బి అంటే, అలాగే బి మైనస్ ఏ అంటే ఈ పార్ట్ వస్తుంది. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే ఈ రిమైనింగ్ ఇంటర్సెక్షన్ పార్ట్ వదిలేసి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే ఈ 2 సెట్స్ వస్తాయి. ఓకే, ఆ ఫార్ములా రాయండి. ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి మహేంద్ర. కార్డినాలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అ సెట్. కార్డినాలిటీ అంటే ఏంటి? ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఫండమెంటల్ థియరమ్ ఆన్ సెట్స్ అన్నమాట. ఫండమెంటల్ థియరమ్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్
ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు చూడండి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి రాయాలి అంటే ఎన్ ఆఫ్ ఏ రాస్తాము, ఎన్ ఆఫ్ బి రాస్తాం. ఏలో కొన్ని ఎలిమెంట్స్ రిపీట్ అవుతాయి, బిలో కూడా కొన్ని ఎలిమెంట్స్ డబల్ టైమ్స్ రాస్తాం. ఆ డబల్ టైమ్స్ రాసిన దాన్ని ఆ పార్ట్ మూవ్ చేయాలి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ చేస్తే గనక మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని వస్తుంది అనమాట. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క యూనియన్ అయితే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాని యొక్క కార్డినాలిటీ అనమాట. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే మహేంద్ర. పవర్ పాయింట్ ఆపండి మహేంద్ర. Children, are you clear with these definitions? Just nod your heads. Shall I ask you? Is the board visible to everyone? Chandana, is it visible? ఓకే నాన్న, ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పవర్ పాయింట్ రాదేమో అని ఇవన్నీ రాశాను. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం 2.1 మీరు అంతా కంప్లీట్ చేశారు కదా. 2.2 చూద్దాం. What is the fifth sum? If A is equal to such that x is a natural number. X is a natural number. Natural number. B is equal to x such that x is a even number. X is an even number. C is equal to x such that x is a odd natural number. X is odd natural number. And D is equal to x such that, what do we call the symbol? Such that x is a prime number. ఇప్పుడు సపోజ్ గివెన్ సెట్స్ ఏంటమ్మా? x such that A is equal to x such that x is a natural number. అప్పుడు A ఏమవుతుంది? Natural number starts with 1. 1, 2, 3, 4, 5 ఇలా natural numbers అన్ని. ఓకే, B is x such that x is a even number. B such that x is a even number. Even numbers అంటే ఏంటి? It starts with 2, 2, 4, 6, 8, 10, so on. Even number. C enti? C is x such that x is a odd natural numbers. Odd natural numbers ante em avutayi? Natural numbers lo odd numbers anamata. 1, 3, 5, 7 and so on. And D is equal to x such that x is a prime number. Prime numbers ante enti? Those numbers which are having only factors as 1 and itself maatrame unte avi prime numbers. Prime numbers enti? 2 is a prime number,
3 is the prime number. It have only factors as 1 and 3. 1 and itself మాత్రమే ఉంటాయి. 2, 3, 5, 7, 11 and so on. ముందు మనం లిస్ట్ చేస్తాం. ముందు అవి ఏ సెట్ ని రోస్టర్ ఫామ్ అదే సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే మనం ఎలా కన్వర్ట్ చేసాం, దాన్ని రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేసాం. మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ రాసుకోండి. ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5 సో ఆన్. అలాగే బి ఎలిమెంట్స్ రాయండి. బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 సో ఆన్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏలోని బిలోని కామన్ గా ఉండే ఎలిమెంట్స్. ఏలోని బిలోని కామన్ గా ఉండే ఎలిమెంట్స్ 2 ఉంది, 4 ఉంటుంది, 6 కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా. 6 ఉంటుంది, 8 ఉంటుంది, అన్ని నెంబర్స్ వస్తాయి ఇందులో. కాబట్టి ఇలా రాసేయచ్చు. 2 కామన్ గా ఉంది, 4 కామన్ గా ఉంది. ఇదేంటి? న్యాచురల్ నెంబర్ సెట్. ఇదేంటి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఏంటి? ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇన్ దిస్ సెట్ విల్ బి ఇన్ దిస్ సెట్. కాబట్టి 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైంది? 2, 4, 6, 8 అండ్ సో ఆన్ అని రాసేయచ్చు. నెక్స్ట్ కమ్స్ ఏ ఇంటర్సెక్షన్ సి. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్? ఏ ఇంటర్సెక్షన్ సి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? ఏ పీలర్ స్కూల్ నుంచి కూడా ఒకసారి అన్మ్యూట్ చేయండి వెళ్ళి. సి చేయాలి. మనము ఏ ఎలిమెంట్స్ లిస్ట్ అవుట్ చేసాం. ఇప్పుడు సిలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? సిలో ఉండే ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చి 1, 3, 5, 7. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే కామన్ గా ఉండే ఎలిమెంట్స్. ఏలోని సిలోని కామన్ గా ఉండే ఎలిమెంట్స్ అన్ని రాసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది. ఎవ్రీ నెంబర్ ఇన్ దిస్ సి సెట్ విల్ బి ఇన్ ద ఏ సెట్. కాబట్టి ఏమని రాయొచ్చు? 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఎందుకంటే ఇవంతా న్యాచురల్ నెంబర్ సెట్ అమ్మా. మనం ఇందులోంచి ఏం రాసాం? సి అనే సెట్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ రాసాం. కాబట్టి ఆడ్ న్యాచురల్ నెంబర్ అంటేనే సి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ కదా. ఎందుకు? ఏలో ఉండే ఎలిమెంట్స్ లోంచి సి తీసాం, అందుకే కదా ఇది ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్ సెట్ నుంచి వచ్చింది. కాబట్టి సి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అంటే సి సెట్ అయితే ఏదైతే రాస్తున్నామో ఆ సెట్ వస్తుంది. దిస్ ఇస్ ఏ ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ వన్ కమ్స్ ద ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి. ఇప్పుడు డిలో ఎలిమెంట్స్ ఏంటి? 2, 3, 5, 7, 11. మనం ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏలోని డిలోని కామన్ గా ఉండే ఎలిమెంట్స్. ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఈజ్ అ member of a natural number set కదా. each and every prime number will also be in the natural number set. అంటే ఇక్కడ మనకి ఏం తెలుసు? డి అనేది ఏ కి సబ్సెట్. డి అనేది ఏంటి? ఏ కి సబ్సెట్. కాబట్టి డి లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటుంది. కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే ఏమవుతాయి? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. అన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అన్ని వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ఏ ఇంటర్సెక్షన్ డి. నెక్స్ట్ కమ్స్ ద బి ఇంటర్సెక్షన్ సి. మరి సైమల్టేనియస్ గా కాపీ చేసుకోండి. బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ we have to find B intersection C. What is B? 2, 4, 6, 8 and 10. 2, 4, 6, 8, 10. What is C? 1, 3, 5, 7 and so on. మనం ఇప్పుడు ఏం చేయాలి? బి ఇంటర్సెక్షన్ సి అంటే బిలోని సిలోని కామన్ గా ఉండే ఎలిమెంట్స్. 1 ఉందా? లేదు. 3
లేదు, 5 లేదు, 7 ఇవన్నీ ఏంటి బి అనేవి ఈవెన్ నెంబర్స్. డి అనే సెట్ సి కదా తీసుకోవాలి, సి అనేది ఏంటి ఆడ్ నెంబర్స్. బి సి రెండు కాంప్లిమెంట్ సెట్స్ అంటే ఏంటి బిలో లేని ఎలిమెంట్స్ సిలో ఉంటాయి, సిలో లేని ఎలిమెంట్స్ బిలో ఉంటాయి. కాబట్టి బి అండ్ సి ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. ఆ కాంప్లిమెంట్స్ గా ఉండే సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది బి ఇంటర్సెక్షన్ సి. ఇందులో ఏం ఎలిమెంట్స్ ఉన్నా ఇందులో లేవు, ఇందులో ఎలిమెంట్స్ ఇందులో లేవు, కాబట్టి ఇందులో ఎంప్టీ సెట్. దిస్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఇందులో ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి దీన్ని దిస్ ఈజ్ అ ఎంప్టీ సెట్, నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్. నెక్స్ట్ కమ్స్ ద నెక్స్ట్ ఏంటమ్మా బి ఇంటర్సెక్షన్ డి. వాట్ వీ హ్యావ్ టు డూ బి ఇంటర్సెక్షన్ డి. బి ఇంటర్సెక్షన్ డి. బి ఏంటి 2 4 6 8 10 సో ఆన్. డి వచ్చి ఏంటి 2 3 5 7 11 సో ఆన్. బి ఇంటర్సెక్షన్ డి అంటే బిలోని డిలోని కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 ఒక్కటే ఉంటుంది. చూడండి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏం ఉండవు. బి అనే సెట్ ఏంటి ఈవెన్ నెంబర్స్, డి అనే సెట్ ఏంటి ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ లో ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి 2 ఒక్కటే ఉంటుంది. 2 ఈజ్ అ ఈవెన్ ప్రైమ్ కాబట్టి ఈ సెట్ లో 2 ఒక్కటే ఎలిమెంట్ వచ్చింది. ఇలాంటి సెట్స్ ఏమంటాం సింగిల్టన్ సెట్స్. ఇఫ్ ద సెట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ దిస్ ఇస్ కాల్డ్ అ సింగిల్టన్ సెట్. ఇటువంటి సెట్స్ ఏమంటాం సింగిల్టన్ సెట్. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సి ఇంటర్సెక్షన్ డి. ఫైన్ సి ఇంటర్సెక్షన్ డి. సిలో ఎలిమెంట్స్ ఏంటి 1 3 5 7 సో ఆన్. డిలో ఎలిమెంట్స్ ఏంటి 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం సిలోని డిలోని కామన్ గా ఉండే ఎలిమెంట్స్ సి ఇంటర్సెక్షన్. వాట్ ఈస్ ద సింబల్ కాల్డ్ ఇంటర్సెక్షన్. సి ఇంటర్సెక్షన్ డి అంటే ఏమవుతాయి కామన్ గా ఉండే ఎలిమెంట్స్ 3 వచ్చింది, 5 ఉంది, 7 ఉంది, అలా ఉంటానే ఉంటాయి 3 5 7 సో ఆన్. ఎందుకు సిలో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ వస్తాయి కదమ్మా మనకి, అందుకని అలా 3 5 7 ఉంటుంది, 11 ఉంటుంది, 13 ఉంటుంది, 19 ఉంటుంది. ఓకే ఇట్ విల్ గో ఆన్ లైక్ ద 23 అలా. నెక్స్ట్ 6th రోమన్ అమ్మా. 6th రోమన్ చూడండి ఒకసారి. సిక్స్త్ రోమన్ చూడండి. ఇఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3 6 9 12 15 18 21 ఇవన్నీ ఏంటమ్మా ఏ సెట్ లో ఎలిమెంట్స్, ఏ సెట్ లో ఎలిమెంట్సే కానీ ఇవన్నీ 3 మల్టిపుల్స్. 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3 1s are 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12 3 5s are 15 3 6s are 18 and 3 7s are 21 ఇవన్నీ ఏంటి 3 మల్టిపుల్స్. అలాగే బి వచ్చి 4 8 12 16 20 these are all the multiples of 4. C వచ్చి 2 4 6 8 10 12 14 and 16 these are all the multiples of 2. 2 యొక్క multiples ఇవన్నీ. D is equal to 5 10 15 20 ఇవన్నీ 5 multiples less than or equal to 20 అంటే less than 25 వరకు 5 multiples. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ a minus b. a minus b అంటే a డిఫరెన్స్ b.
ఏ డిఫరెన్స్ బి అంటే ఇప్పుడు చూడండి 5 - 3 అంటే మీరు ఎలా చేసేవారు చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు 1 2 3 4 అండ్ 5 కదా ఇందులోంచి 3 ఇలా రాసుకొని ఈ 3 ఉన్నాయి ఈ 3 స్ట్రైక్ చేసి రిమైనింగ్ రాస్తారు ఇది కూడా అంతే సేమ్ అలాగే a - b కూడా చేస్తాం ఓకే a - b అంటే ఏంటి ఫస్ట్ లిస్ట్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ a 3 6 9 12 15 18 21 then list out the elements which are in b 4 8 12 16 and 20 ఓకే a - b అంటే ఇందులో ఏం ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నాయి చూడండి 4 లేదు 8 లేదు 12 ఉంది we have to circle it ఓకే 16 ఉందా లేదు 20 is not there ఓకే now a - b అంటే ఏంటి b లో 12 ఉంది a లో కూడా 12 ఉంది ఆ 12 తీసేగా రిమైనింగ్ నెంబర్స్ అన్ని రాసాము అంటే అది a - b అవుతుంది ఈ సెట్ a లో 12 తీసేగా ఏమేమి ఉన్నాయి 3 6 9 15 18 21 isn't it a - b అంటే ఏంటి ఏదైతే కామన్ గా ఉందో ఆ ఎలిమెంట్ తీసేసి a - b అంటే ఏంటి ఇవి మాత్రమే రాయాలి ఇప్పుడు వెన్ డయాగ్రామ్ లో చూద్దాం వీటిని ఇప్పుడు మనకి ఏలో ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ ఏమవుతాయి 3 6 9 12 ఎందుకు ఇక్కడ రాశాను ఏలోని ఎలిమెంట్ ఇది బిలో కూడా ఎలిమెంట్ కాబట్టి ఇంటర్సెక్షన్ లో రాశాను 3 6 9 12 15 18 21 బిలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి 4 8 12 ఇక్కడ రాశాను కదా 16 and 20 ఇప్పుడు a - b అంటే ఏమని చెప్పాను ఈ పార్ట్ అని చెప్పాను మీకు a - b అంటే ఏంటి ఈ అంటే b లో ఉన్న ఎలిమెంట్స్ a లో ఏదైతే ఉందో అది తీసేసి మిగతా ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి b లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి a లో ఉండేవి 12 ఒక్కటి ఉంది కాబట్టి 12 తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే 3 6 9 15 18 21 these elements are here this is a - b a - b అంటే ఏంటి b లో ఉన్న ఎలిమెంట్స్ a లోంచి తీసేసేసి ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి a లో ఏ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి దట్ ఈస్ a - b ఓకే నెక్స్ట్ ఈస్ a - c నెక్స్ట్ వచ్చి ఏంటమ్మా a - c ఫస్ట్ what we have to do list out all the elements which are in the a c లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి 2 4 6 8 10 12 14 16 a - c అంటే ఏంటి c లో ఉండే ఎలిమెంట్స్ a లోంచి తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిమైనింగ్ ఇన్ a లో ఏవైతే ఎలిమెంట్స్ రిమైనింగ్ ఉండిపోతాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి ఓకే 2 ఉందా లేదు 4 is not there 6 is there కాబట్టి సర్కిల్ చేద్దాం 6 is there 8 is not there 10 is not there 12 is there 14 is not there and 16 is not there 6 12 ఈ 6 12 రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయమ్మా 6 12 తీసేయగా 3 9 15 18 and 21 ఇప్పుడు సపోజ్ అదే మనం వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసాం అనుకోండి ఇట్స్ నాట్ కంపల్సరీ టు రిప్రజెంట్ ఇన్ వెన్ డయాగ్రామ్ నాన్న మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే మీకు అర్థం అవడం కోసం మాత్రమే వెన్ డయాగ్రామ్ లో వేస్తున్నాను ఓకేనా మనకి ఏ కి బి కి ఏ సి కదా ఇది ఏ సి కామన్ గా ఎలిమెంట్స్ ఏంటి 6 12 కామన్ గా ఉన్నాయి కాబట్టి ఈ సెట్ లో రాసుకున్నాం ఏలో ఎలిమెంట్స్ ఏమయ్యాయి 3 6 ఆల్రెడీ రాసాము 9 12 ఆల్రెడీ రాసాం కాబట్టి 15
15, 18 and 21. C లో ఎలిమెంట్స్ ఏంటి? 2, 4, 6 ఆల్రెడీ రాసాం, నోట్ డౌన్ చేసాం కదా. 8, 10, 12 ఆల్రెడీ రాసాం, 14 and 16. చూడండి, ఇప్పుడు మనకి A మైనస్ C కావాలి. అంటే C లో ఉండే ఎలిమెంట్స్ A లోంచి తీసేసి రిమైనింగ్ పార్ట్ మాత్రమే రాయాలి. అంటే ఈ పార్ట్ మాత్రమే. 6, 12 తీసేయాలి, ఎందుకంటే C లో ఎలిమెంట్స్ తీసేయాలి. అవి కూడా A లో ఉన్నాయి కాబట్టి ఇవి తీసేసి రిమైనింగ్ పార్ట్ అంటే 3, 9, 15, 18 and 21. 3, 9, 15, 18 and 21. ఓకే, మా మిగతా రోమన్ లో ఓకే 7th రోమన్ చూడండి ఒకసారి. State whether each of the following statements are true or false. True or false అని చెప్పాలి. ఓకే, మహేంద్ర చూడండి 2, 3, 4, 5 and 3, 6 are disjoint sets. Are disjoint అంటే they are not joint. Disjoint set. అమ్మ నేను ఒక్కొక్కరిని అడుగుతాను, మీరు ఆన్సర్ చేద్దురు. ఓకే మ్యామ్. హర్షిత, మా హర్షిత ఉన్నావా? ఫాల్స్ మ్యామ్. ఎందుకు నాన్న? 3, 6 జనరల్ గా చెప్పు. చెప్పు నాన్న. డిస్జాయింట్ సెట్ కాదు మ్యామ్. ఎందుకు నాన్న? జాయింట్ సెట్ ఎందుకు? 3 అనే ఎలిమెంట్ కామన్ గా ఉంది కాదా? ఈ సెట్ లో 2, 3, 4, 5 అని ఉంది కదా. ఈ సెట్ లో ఏముంది? 2 ఉంది, 3 ఇక్కడ ఈ సెట్ లో కూడా 3 ఉంది. 3 కామన్ గా ఉంది. 3 కామన్ గా ఉంది కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్ కాదు, ఇది జాయింట్ సెట్ కదా. జాయింట్ అయ్యి ఉంది కదా, జాయింట్ అయ్యి ఉంది కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్ కాదు. కాబట్టి ఎందుకంటే ఇంటర్సెక్షన్ ఒక ఎలిమెంట్ ఉంది. ఎందుకు? 3 అనేది ఇంటర్సెక్షన్ లో ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. క్వశ్చన్ చూడండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్. సెకండ్ వన్ చూడండి నాన్న. సెకండ్ క్వశ్చన్. A, E, I, O, U and A, B, C, D are disjoint sets. Anupama, చెప్పు. చందన చెప్పు. చందన చెప్పు. ఎందుకు నాన్న? ఏ అనేది ఈ సెట్ కూడా కామన్ గా ఏ ఎలిమెంట్ ఉంది కాబట్టి దట్ సెట్ ఈస్ అ డిస్జాయింట్ సెట్. అవుతుందా? నో మ్యామ్. ఉంది కాబట్టి జాయింట్ సెట్. దట్ ఈస్ అ జాయింట్ సెట్. ఎందుకంటే ఆ రెండిట్లకి ఇంటర్సెక్షన్ ఉంది. ఇంటర్సెక్షన్ ఉంది కదా, కామన్ గా ఒక ఎలిమెంట్ ఉంది. వాట్ ఈస్ దట్ కామన్ ఎలిమెంట్? ఉంది కాబట్టి దట్ ఈస్ నాట్ అ డిస్జాయింట్ సెట్. అక్కడ రీజన్ కూడా రాయాలి నాన్న. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 2, 6, 10, 14 ఇది ఫాల్స్ కదా. ఇది ట్రూ. 2, 6, 10, 14 ట్రూ మేడం. ఎలిమెంట్స్ వీటికి కామన్ గా ఎలిమెంట్స్ లేవు కాబట్టి దిస్ ఈస్ అ disjoint set. What ma? 2, 6, 10 and 3, 7 and 11 ఇది disjoint set అంటున్నారు.
True, Is it a madam. ఇది జాయింట్ సెట్ True, madam. డిస్జాయింట్ సెట్ అమ్మా? ట్రూ. ఇట్ ఈస్ Disjoint set, disjoint set means they don't have any element in common. Common గా కామన్ ఎలిమెంట్ లేదు. ఆర్ ఇంటర్సెక్షన్ ఇస్ వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది చూడండి, నల్ సెట్ అవుతుంది. ఇంటర్సెక్షన్ అమ్మా, ఈ సెట్ కి ఈ సెట్ కి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంటే కదా. ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, సపోజ్ ఈ సెట్ ని ఏ అనుకున్నారు, ఈ సెట్ ని బి అనుకున్నారు, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, నల్ సెట్ అవుతుంది. ఇలాగే కదా రాస్తాం, నల్ సెట్ అని రాస్తాం. నల్ సెట్, వాయిడ్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్. ఓకే, నెక్స్ట్ 2.3 కి వెళ్దామా? ఓకే, shall we go to 2.3? అమ్మ 6th రోమన్ కంప్లీట్ చేయండి మీరే. Okay, ma'am. Okay, ma'am. The board is visible for everyone. Yes, madam. Okay, okay. Exercise 2.3 లో ఫస్ట్ వన్ చూడండి నాన్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్? ఈక్వల్ సెట్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అనేది ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ లెటర్ ఇన్ ద వర్డ్. అమ్మ పక్కన డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. FOLLOW. ఓకే, బి ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ లెటర్ ఇన్ a word FLOW. X such that X is a letter. అమ్మ పక్కన డిస్టర్బెన్స్ గా ఉంది. లెటర్ ఇన్ ద వర్డ్ WOLF. ఇప్పుడు చూడండి నాన్న, X such that X is a letter in word FOLLOW అంటే ఇందులో లెటర్స్. అప్పుడు ఏలోని ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది కదా. ఓకే, మనం ఇప్పుడు రాస్టర్ ఫామ్ లో కంప్లీట్ చేయాలి దీన్ని. దీన్ని రాస్టర్ ఫామ్ లో రాయాలి అంటే ఏమవుతుంది? ఎఫ్ రాసుకుంటాం, ఓ రాసుకుంటాం, ఎల్ రాసుకుంటాం, డబ్ల్యూ. ఓన్లీ వన్ టైం మాత్రమే రాయాలి. ఓకేనా, ఎలిమెంట్స్ డబల్ టైం రిపీట్ చేయకూడదు. FOL and W. ఓకే, బిలో ఎక్స్ ఇస్ అ లెటర్ ఇన్ ద వర్డ్ FLOW. ఇందులో ఏమవుతుంది? ఎఫ్ రాసుకొని ఎల్ రాసుకుంటాం, ఓ అండ్ డబ్ల్యూ. నో ఎలిమెంట్ ఇస్ రిపీటెడ్ కదా. ఇక్కడ ఫ్లో అనే వర్డ్ లో ఏ ఎలిమెంట్ రిపీట్ అవ్వలేదు. డబ్ల్యూ ఓ ఇన్ ఉల్ఫ్, ఉల్ఫ్ లో కూడా ఏమి రిపీట్ అవ్వలేదు. కాబట్టి ఏలో FOLW, ఇందులో FLOW, ఇందులో ఉల్ఫ్ లో WOLF. ఇది ఏ సెట్ అని అడుగుతున్నారు? ఈక్వల్ సెట్సా అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ గా ఉండాలి. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో N of A ఎంత అవుతుంది? N of A ఎంత? 1 2 3 4. అలాగే N of B ఎంతమ్మా? 4 మేడం. 4 madam. 1 2 3 and 4. And N of C ఎంతమ్మా? 4 madam. N of A equal to N of B. N of B is equal to N of C. నెక్స్ట్ కండిషన్ ఏం చూడాలి? F ఇక్కడ ఉంది, F ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. L is common here, O is common here, W is common here. అంటే WOLF అనేవి A లోని, B లోని, C లో కూడా ఉన్నాయి. కాబట్టి A is equal to B is equal to C. A, B and C are equal sets. ఈక్వల్ సెట్స్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఫస్ట్ N of చూసుకుంటా అంటే కార్డినల్ నెంబర్ చూసుకుంటాం. అవి ఈక్వల్ అయ్యాక అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా సేమ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ సెట్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి.
ఇప్పుడు చూడండి నాన్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో విత్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు సో యాజ్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఏలో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు 1 2 and 3. బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంట. ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. అప్పుడు బి ఏమవుతుందమ్మా, అవసరం లేదులే దీనికి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి. డి ఈజ్ ఈక్వల్ టు డి సి ఏ బి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ ఐ ఓ. మనకేంటి ఏ డాష్ బి అని ఇచ్చాడు. ఏ ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా 1 2 3 కదా. ఏలో కూడా 1 2 3 ఉన్నాయి, బిలో కూడా 1 2 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమే, ఆ ఎలిమెంట్స్ కూడా సేమే కాబట్టి దీన్ని ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ వన్ ఏ ఈ. ఏ ఈ అంటే ఏలో 1 2 3 ఉన్నాయి, ఈలో ఏ ఈ ఐ ఓ యు. 1 2 3 అంటే నెంబర్ వచ్చి 3, దీనిది 4. అలాగే సేమ్ ఎలిమెంట్స్ కూడా కాదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ. రిమైనింగ్ అన్ని మీరు చేయండి అన్న. థర్డ్ రోమన్ చూడండి, ఇంకా ఎన్నో లేవు కదా, 7 వరకు ఉన్నాయి. రిమైనింగ్ మీరు చేయండి, ఈజీయే కదా. థర్డ్ రోమన్ చూడండి. In each of the following state whether A is equal to B or not. A B కి ఈక్వల్ కాదా అని చెప్పమన్నారు ఇందులో. ఓకేనా, సెకండ్ రోమన్ లాగే ఇది కూడా. ఫోర్త్ రోమన్ చూడండి, థర్డ్ రోమన్ కూడా మీరే చేయండి. నెక్స్ట్ ఫోర్త్ రోమన్, స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి చూడండి 1 2 3 so on 10 is not equal to x such that x belongs to, this is called as belongs to. X belongs to natural numbers. N అంటే capital N అంటే ఏంటి natural numbers, and 1 less than x less than 10. అంతేనా? ఏంటి ఇక్కడ చూడండి RHS లో ఏముందమ్మా, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ లో ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉండాలి 1 less than x less than 10. ఓకే, ఇప్పుడు మనకి 1 less than అంటే ఏమవుతుంది, 1 less than x less than 10 అంటే ఏంటి, x అనేది 1 కన్నా ఎక్కువగా 10 కన్నా తక్కువగా ఉండాలి, కానీ ఈక్వల్ అవ్వకూడదు. కింద ఈక్వల్ టు ఉంటే మాత్రమే ఈక్వల్ అవుతాయి తప్ప కిందన ఇవి లేవు. మనకి ఇచ్చారా క్వశ్చన్ లో, ఇవ్వలేదు కదా, ఈక్వల్ టు ఇవ్వలేదు. కాబట్టి ఈ సెట్ ఏమవుతుంది 1 less than x less than 10. ఏ నెంబర్స్ రాయాలి, న్యాచురల్ నెంబర్స్ రాయాలి. అంటే 2 3 4 6 అలా 9 వరకు, 7 8. ఓకే, ఈ నెంబర్స్ మాత్రమే వస్తాయి. కానీ మనకి ఇక్కడ ఏమున్నాయి 1 ఉంది 10 కూడా ఉంది. కాబట్టి ఈ సెట్ కి ఈక్వల్ కాదు. ఎందుకు, ఇక్కడ కింద ఈక్వల్ టు లేదు కాబట్టి. ఈక్వల్ టు ఉంటేనే ఈ నెంబర్స్ ఇంక్లూడ్ అవుతాయి, లేకపోతే 1 కన్నా పెద్దది 10 కన్నా చిన్న నెంబర్ మాత్రమే తీసుకోవాలి. 1 కన్నా పెద్ద నెంబర్ న్యాచురల్ నెంబర్ ఏంటి 2, 10 కన్నా చిన్న న్యాచురల్ నెంబర్ ఏంటి 9. కాబట్టి
2 నుంచి 9 వరకు మాత్రమే ఉంటుంది. ఫస్ట్ వచ్చి 1 10 కూడా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 10 ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అని రాయాలంతే. స్టేట్ ద రీజన్ అన్నారు కదా, స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఎందుకు ఈక్వల్ టు కాలేదు. సెకండ్ రోమన్ చూడండి, 2 4 6 8 and 10 is not equal to x such that x is equal to 2n plus 1 and x belongs to n. X belongs to n. ఇక్కడ చూడండి నాన్న, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 2. ఇదంతా ఏం సెట్? ఈవెన్ నెంబర్ సెట్. ఈవెన్ నెంబర్స్. ఇది వచ్చి ఏంటి? 2n plus 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఇక్కడ సపోజ్ 1 పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటాం కదా. 2 into 1 అంటే ఎంత అవుతుంది? 2 plus 1 అంటే 3. లేకపోతే 0 నుంచి స్టార్ట్ చేసిన, ఇక్కడ n కి కండిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి n కి x బిలాంగ్స్ టు n అన్నారు కదమ్మా. ఇక్కడ మనం ఇప్పుడు సపోజ్ మనం ఇందులో 2n plus 1 అంటే 2 ప్లేస్ లో 0 పెట్టుకున్నాం. ప్లస్ 1 అంటే ఎంత? 2 zeros are 0, ఇది 1 అయింది. అలాగే n ప్లేస్ లో ఇప్పుడు 1 పెట్టుకుందాం. 1 plus 1, 2 ones are 2 plus 1 is 3. 2 into 0 పెట్టాం, 1 పెట్టాం, ఇప్పుడు 2 పెడదాం. 2 plus 1, 2 2s are 4 plus 1 అంటే 5. ఇవన్నీ ఏ నెంబర్స్ వస్తున్నాయి? 1 3 5 and so on. ఈ నెంబర్స్ అన్ని ఏంటి? ఆడ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి? ఆడ్ నెంబర్స్. ఎలా తెలిసింది? 2n అంటే మల్టిపుల్ ఆఫ్ 2. మల్టిపుల్స్ ఆఫ్ 2 ని ఎలా రాయొచ్చు? 2n గా రాయొచ్చా? ఎందుకంటే 2 ones are 2, 2 2s are 4 అంటే 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4 గా రాయగలుగుతాం. కాబట్టి ఇవన్నీ ఏమంటాం? ఈవెన్ నెంబర్స్ అంటాం. 2n plus 1 ఈవెన్ నెంబర్ ప్లస్ 1 నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఈవెన్ నెంబర్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్స్ కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? కండిషన్ ఏమన్నా రాయాలి? ఇది ఈవెన్ నెంబర్ సెట్. LHS ఏంటిది? LHS ఇస్ అ ఈవెన్ నెంబర్ సెట్. RHS ఏంటి? ఆడ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి నాన్న. థర్డ్ వన్ వచ్చి x is a multiple of 15 అని ఇచ్చాడు. 5 15 30 45 is not equal to x is a multiple of 15. ఇవన్నీ ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 5. లెస్ దాన్ 50 కదా. 5 15 30 45 కాదమ్మా, మల్టిపుల్స్ ఆఫ్ 5 కాదు. రిమైనింగ్ అన్ని ఇంకా మధ్యలో 10 ఉంది, 20 ఉంది, 40 కూడా ఉంది కదా. ఇక్కడ చూడండి, x is a multiple of 15 అన్నారు. అంటే ఏమవుతాయి ఇవి? x is a multiple of 15 అంటే 15 అవుతుంది, 30 అవుతుంది, 45 అవుతుంది. అలా అన్ని 15 టేబుల్లో వచ్చేవన్నీ x is a multiple of 15 అంటే 15 టేబుల్లో వచ్చేవన్నీ మల్టిపుల్స్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి 15 30 45 నుంచి స్టార్ట్ కాల, 5 కూడా ఉంది. 5 is not there in LHS. ఈ LHS లో 5 లేదు. ఇందులో 15 30 45 ఉంది, కానీ 5 లేదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు అయింది. ఓకే, ఫిఫ్త్ వన్ చూడండి నాన్న. ఫిఫ్త్ రోమన్, లిస్ట్ ఆఫ్
క్యూ సెట్ రాయొచ్చు, అలాగే PQ అనే సెట్ కూడా రాయొచ్చు. లిస్ట్ అవుట్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్. మనకి ఎన్ని వస్తాయి? 2 పవర్, మనకి ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాని పవర్ అంటే 2 పవర్ n అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ అంటే 4 రావాలి. 4 కదా వచ్చి 1 2 3 and 4. అలాగే సెకండ్ వన్ చూడండి, x y z. ఓకే, ఫస్ట్ నల్ సెట్ తో స్టార్ట్ చేస్తాం. x సింగిల్టన్ సెట్స్ రాస్తాం, y సింగిల్టన్ సెట్, z సింగిల్టన్ సెట్. ఇప్పుడు 2 సెట్స్ రాయాలి, x y, y z, zx అండ్ పాల్ సెట్ రాయాలి, x y and z. ఓకే నాన్న, దీనికి వచ్చి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? 2 పవర్ n అన్నాను కదా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2 క్యూబ్ అంటే ఎన్ని రావాలి? 2 2s are 4, 4 2s are and 8. 8 ఎలిమెంట్స్ వస్తాయి. 8 వచ్చాయి, 1 2 3 4 5 6 7 and 8. ఓకే, మిగతా రిమైనింగ్ కూడా మీరు చెయ్యండి అన్న. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్